హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే వినడానికి ట్రై చేయండి. స్కిప్ చేయొద్దు. రీడింగ్ గురించి మాట్లాడినప్పుడు అంటే మోస్ట్‌లీ నేనేంటంటే చెప్పింది వింటే బావుంటుంది. ఈ రీడింగ్ అంటే ఎందుకు, ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఇఫ్ స్కిప్ చేయాలనుకున్నా అది మీ ఇష్టమే. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా అది మీ ఇష్టమే. సో, ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, అసలు మీ పర్సన్ మీతో కాకుండా ఇంకెవరితోనైనా ఉండాలి అనుకుంటున్నారా? ఆర్ వేరే పర్సన్ ఎవరినైనా సరే చూసుకుంటున్నారా? అలాంటి ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా? ఇలా అయితే ఈరోజు రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీలో కొంతమందికి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటదండి. అంటే థర్డ్ పర్సన్ ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఉండొచ్చు. ఒక లవ్ ఇంట్రెస్ట్‌గా. లేకపోతే కొంతమందేంటంటే, ఆ థర్డ్ పర్సన్ ఎవరు లేకపోయినా సరే వేరే వ్యక్తుల్ని చూసుకుంటే బావుంటుంది, వేరే వ్యక్తులతో ఉంటే బావుంటుంది అనే ఆలోచనలో కూడా ఉంటారు. సో, ఇలా అంటే అసలు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? ఇదేంటంటే కామన్‌గా అందరి కోసం చేస్తున్న రీడింగ్ అండి. స్పెసిఫిక్‌గా నేనేంటంటే థర్డ్ పర్సన్ కోసం ఇంతకుముందు చాలా రీడింగ్స్ చేశాను. బట్ ఈ రీడింగ్ ఏంటంటే కామన్‌గా అందరి కోసం కూడా చేయాలనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీకు ఈ రీడింగ్ ద్వారా అర్థమైపోతుందండి. అంటే వాళ్ళతోనే ఉండాలి అని డిసైడ్ అవుతున్నారా? లేకపోతే అసలు అలాంటి ఆలోచనలో ప్రెజెంట్ లేరా? రెడీగా ఉన్నారా? లేదా? ఏంటి పరిస్థితి? సో, చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కైండ్ ఆఫ్ అరవింద బ్లూ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేనేంటంటే అన్ని రీడింగ్స్ కూడా పర్సన్ నేమ్స్‌తోనే చేయాలనుకోవట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంకొక పర్సన్ ఐ మీన్ థర్డ్ పర్సన్స్ ఎనర్జీ కూడా కొంత ఇంటర్‌ట్విన్ అవ్వచ్చు కాబట్టి సో, స్పెసిఫిక్‌గా అయితే రీడింగ్ చేయట్లేదు. అంటే ఇంత నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీలో చాలా మంది మళ్ళీ, మళ్ళీ అవే కామెంట్స్ పెడుతున్నారు. సో, ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైనా సరే ఎందుకిలా చేశాను అనేదైతే అర్థమవుతుంది. సో, చూద్దాము. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీ పర్సన్ ఇప్పుడు ఇంకెవరినైనా చూసుకుంటున్నారా? లేకపోతే అంటే ఇంకెవరితోనైనా ఉండాలి అనుకోని ఏమైనా అనుకుంటున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం అండి. మీ పర్సన్ ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా నాకెలా అనిపిస్తుందంటే, చాలా డీప్‌గా అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా వీళ్ళేంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరే అనుకోనున్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వాలి అనుకోని చాలా అంటే, మీకంటే కూడా ఎక్కువ ఆలోచించారు అని నాకైతే అనిపిస్తుంది. సో, అంతలాగా మీ ఇద్దరి కనెక్షను ప్రోగ్రెస్ అయిందని చెప్పొచ్చు. అంటే లైక్ ఇద్దరి ఎనర్జీస్ కూడా బాగా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయండి. సో, బేసిక్‌గా నాకు తెలిసి మీ పర్సన్‌కి మీకు మధ్యలో మంచి కనెక్షన్ అయితే ఉంది. అండ్ రిలేషన్‌షిప్ కూడా ఎమోషనల్‌గా వర్కౌట్ అయ్యింది అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడున్న పాయింట్‌లో నీ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో అంత కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారండి. వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో డెఫినిట్‌గా చేంజెస్ అయితే కోరుకుంటున్నారు. కోరుకోవట్లేదు అని నేను చెప్పలేను. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ అనేది ఎందుకో కానీ అంటే ఒకప్పుడు ఉన్నంత పాజిటివ్‌గా లేదు అనే ఫీలింగ్ ఇస్తుంది. ఆర్ వాళ్ళేంటంటే ఒకప్పుడు మీ విషయంలోని ధైర్యంగా అంటే వెనక ముందు ఆలోచించకుండా అడుగు వేసేసే అంత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఇప్పుడెందుకో గాని వాళ్ళకి మీ విషయంలో అంత కాన్ఫిడెన్స్ లేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారండి. సో, నాకు తెలిసి
ఈ పర్సన్ డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లోని ఇంకొక పర్సన్ ఉంటే బాగుంటుంది, ఇంకొక పర్సన్ వస్తే బాగుంటుంది అనే ఫీల్ లోనే ఉన్నారు. ఒకవేళ కానీ ఎవరైనా సరే థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీకు తెలిస్తే వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే క్లియర్ కట్ గా ఇది ఒక రిలేషన్షిప్ అని నేను చెప్పను, కానీ డెఫినెట్ గా వాళ్ళ విషయంలో ఒక ఛాన్స్ తీసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ క్లియర్ గా వాళ్ళతో వైబ్స్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఆర్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళని చూసుకోవాలి అనే వేలో అయితే ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి మీతో వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని కాదు, కానీ మీతో వైబ్స్ అనేవి మ్యాచ్ అయ్యండి. పాస్ట్ లో వాళ్ళకి అంటే మీరే అనే ఫీలింగ్ వచ్చింది అండ్ రిలేషన్షిప్ కూడా చెప్తున్నాను కదా చాలా డీప్ గా అనిపిస్తుంది. కాకపోతే మరి ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది కదా, ఒక మనిషిని ట్రిగ్గర్ చేయడానికి, ఒక మనిషిని మార్చేయడానికి. సో అలానే ఏదో జరిగింది. అక్కడి నుంచి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోనే అంటే వాళ్ళు ఎక్కువ ఈ రిలేషన్‌షిప్ ని హోల్డ్ చేయాలి, ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అయితే బావుంటుంది అనే ఒక డెస్పరేషన్‌లో లేరండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మేబీ మనం ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళినా సరే ఇంకా ఇది బర్డెన్ అయిపోతుంది. ఇంకా మనం ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సొస్తుందేమో, మన వల్ల అవ్వదు అనేలాగా ఆలోచిస్తున్నారు. సో అందుకే వాళ్ళేంటంటే ఈ పాయింట్‌లో ఇంకొక పర్సన్ వస్తే బావుంటుంది అన్నట్టే ఉంటున్నారు. ఈవెన్ ఒక్క పర్సన్ ఉన్నా సరే వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు. బట్ అంటే కంప్లీట్‌గా వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇచ్చేసారు అంటే వాళ్ళే అన్నట్టుగా ఉంటున్నారు అని నేను చెప్పను, కానీ ఈ పర్సన్ కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నందుకు హ్యాపీగా ఉండట్లేదు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, కొన్నిసార్లు ఇరిటేట్ అవుతున్నారు. అయితే ఇవంతా ఎందుకు అంటే మీతో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదు ఆర్ మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేరు ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు అనే ఆ ఒక ఫీలింగ్ మాత్రం వాళ్ళలో చాలా స్ట్రాంగ్‌గా ఉండిపోయిందండి. దానివల్ల వాళ్ళేంటంటే ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఎక్కడో కానీ మళ్ళీ బ్రేక్ పడుతూనే ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి అసలు అంటే అన్ని రకాలుగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక డెసిషన్ ఏంటంటే వాళ్ళు క్లియర్‌గా తీసుకోలేకపోతున్నారండి. వచ్చే రోజుల్లో ఏమైనా సరే ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు. తీసుకొని వాళ్ళేంటంటే మూవ్ అవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకేంటంటే ఇప్పట్లో అయితే మీరు వాళ్ళకేం ఆఫర్ చేయగలరు, ఈ రిలేషన్‌షిప్ ఎంతవరకు వాళ్ళకి బెటరు అనేదైతే తెలియకపోవచ్చు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం 100% వాళ్ళు తెలుసుకుంటారండి. వాళ్ళకర్థమవుతుంది ఈ రిలేషన్‌షిప్ అనేది ఎందుకు, ఏంటి? ఈ రిలేషన్‌షిప్ అనేది అంటే వాళ్ళ లైఫ్‌ని ఏ విధంగా చేంజ్ చేస్తుంది అని. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. సో, ఈ ఎమోషనల్ కనెక్షన్ ఉండడం వల్ల అంటే ఏమవుతుందంటే, ఈవెన్ ఇఫ్ వాళ్ళు వేరే వ్యక్తుల్ని చేసుకునే పరిస్థితి ఉన్నా, ఆర్ వేరే వ్యక్తులతో ట్రావెల్ అవుతున్నా, స్టిల్ వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళతోనే అంటే ఇంకా ఫిక్స్ అయిపోతారు అని మీరు అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే సమ్‌వేర్ ఎక్కడో కానీ ఈ పర్సన్ మీ విషయంలో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవడం అనేది కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకది కూడా నచ్చట్లేదు. దానివల్ల కూడా వాళ్ళేంటంటే చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. చాలా ఇరిటేట్ అవుతున్నారు. ఎక్కడో కానీ థింగ్స్ ఎందుకు ఈ వేలో టర్న్ అయ్యాయి అని ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లయితే ఈ పర్సన్‌కి అనిపిస్తుంది కూడా మేబీ ఇదంతా ఎందుకు వేస్ట్, మనం ఏంటంటే ఒక్కసారి మళ్ళీ ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఒక్కసారి ఏదైనా ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటుందేమో అని. బట్ అలా అనుకున్న ప్రతిసారి కూడా మనం ముందుకు వెళ్ళలేం. ఇది బర్డెన్ అయిపోతుంది. అంటే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అంటే మీతో ఉన్న రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆర్ వాళ్ళెక్కువ అంటే ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితొస్తది. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉంటున్నారు. మీకంతా కూడా కన్వీనియంట్‌గా జరిగిపోవాలి అనేలానే మీరు ఉంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్‌కి అనిపిస్తుందండి. దానివల్ల వాళ్ళేంటంటే ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళేంటంటే క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని కావాలి అనుకున్నా సరే మీతో ఉన్న సిట్యుయేషన్స్ ఆర్ వాళ్ళేంటంటే అంత ప్రెషర్ తీసుకోవడం అనేది వర్త్ కాదు అని ఫీల్ అవుతున్నారు. దానివల్లే వాళ్ళేంటంటే వాళ్ళతో వైబ్స్ మ్యాచ్ అయ్యేవాళ్ళు ఆర్ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఆ ఎక్సైట్‌మెంట్ ఇచ్చే వ్యక్తులు దొరికితే బావుంటుందనేలా కూడా ఆలోచిస్తున్నారు. ఇఫ్ మీకు అంటే మీ వ్యక్తికి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే డెఫినిట్‌గా వాళ్ళు అలాంటి ఎక్సైట్‌మెంట్ ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకొక ఛాన్స్ ఇస్తారండి. దాని అర్థం ఏంటంటే ఆ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతుందని కాదు, కానీ అల్టిమేట్‌గా వాళ్ళు ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తుంది. వాళ్ళు ఒకప్పుడు చూసింది వాళ్ళకి బెస్టా? లేకపోతే వాళ్ళు ప్రెజెంట్‌లో ట్రావెల్ అవుతుంది బెస్టా? అనేది మాత్రం ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ కూడా వాళ్ళకేంటంటే ఇంకా చాలా ఆఫర్ చేస్తదండి. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తది.
సో వాళ్ళు ఒక డెసిషన్ అనేది అప్పుడే తీసుకోగలుగుతారు. ఎప్పట్లో అయితే ఈ వ్యక్తి అంటే ఈ పర్సన్ తోనే ఉంటారు, ఇలానే ఉంటారు, ఆర్ మీతోనే ఉంటారు, ఇలానే ఉంటారు అని మాత్రం ఏమీ డిసైడ్ అవ్వద్దండి. ఎందుకంటే కరెంట్ ఎనర్జీస్ ప్రకారమే నేను ఈ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పట్లో మీరు ఏంటంటే ఏది కూడా అనుకోకపోతే మంచిది. టైం అనేది ఉంది, ఇంకా చాలా జరుగుతుంది, ఇంకా చాలా మార్పులు కూడా వస్తాయి. అంతవరకు మీరు వెయిట్ చేయడం అయితే మంచిదండి. మీరు కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకొని రష్ అయిపోవద్దు. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే వేరే వ్యక్తికి ఏమైనా ఛాన్స్ ఇచ్చేస్తారేమో అనుకొని వాళ్ళని మీరు ట్రబుల్ చేయడం కూడా చేయొద్దు. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ వాళ్ళు వేరే వ్యక్తికి ఛాన్స్ ఇచ్చినా అది అంటే మీకు సంబంధించిన విషయం కాదండి. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళతో వైబ్స్ మ్యాచ్ అయ్యే వాళ్ళని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ రైట్ వాళ్ళకుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అలా ట్రావెల్ అయినప్పుడు కూడా వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయండి. పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేసినప్పుడు కూడా వాళ్ళు అంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు. సో మీరేంటంటే కొంతకాలం చూడండి. మీరు ఇంటర్ఫియర్ అయ్యారనుకోండి ఇది మరికొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. ఈ పర్సన్ అప్పుడు మిమ్మల్ని అస్సలు చూస్ చేసుకోకపోవచ్చు. సో అంత రిస్క్ అయితే ఎవరు తీసేసుకోవద్దు. పర్టికులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు నేను నెగెటివ్‌గా చెప్తున్నాను అనుకోవద్దు. డెఫినెట్‌గా మీకేంటంటే మంచి జరగాలని ఇదంతా నేను చెప్తున్నాను. సో అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. హ్మ్. మీలో కొన్ని చేంజెస్ వచ్చాయండి. అంటే ఎలాంటి చేంజెస్ వచ్చాయంటే, ఈ పర్సన్ ఫస్ట్ మీతో చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, చాలా క్లీన్‌గా ఉన్నారండి. మీరే అన్నట్టు ఉన్నారు. కాకపోతే మీరేంటంటే, ఈ పర్సన్ అలా ఉండడం చూసి మరికొంచెం ఈ పర్సన్ నాకే కావాలి, ఈ పర్సన్ నాతోనే ఉండాలి, ఈ పర్సన్ ఇలానే ఉండాలి, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని ఇలానే ముందుకు తీసుకువెళ్ళాలి అనేలాగా మీరు మారిపోయారండి. అంటే మీకు తెలియకుండానే ఈ పర్సన్‌ని మీరు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు అనుకున్నట్టుగా వీళ్ళు ఉండాలి అని చెప్పి మీరేంటంటే ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసుకున్నారండి. ఇంకా వాళ్ళేంటంటే మీరు సెట్ చేసిన స్టాండర్డ్‌లోనే ఉండాలి అన్నప్పటికీ వాళ్ళకేంటంటే ఇది కష్టం అనిపించేసింది. యాక్చువల్‌గా మీరేంటంటే ఆ పర్సన్‌ని ఒకలా కంట్రోల్ చేద్దామని చూసారు. బట్ ఆ పర్సన్ కంట్రోల్ అవ్వలేదు. మరి కొంచెం వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ ఇలాంటివన్నీ చేశారు. అయితే మీరు అది ఎలా ఫీల్ అయ్యారంటే, ఈ పర్సన్ ఎందుకిలా చేస్తున్నారు? మనం ఏం చేసాం? మన పరిస్థితి ఏంటి? సో, అసలు ఈ రిలేషన్‌షిప్ ఎందుకిలా అయింది అనుకోని మీరేంటంటే ఆలోచించడం స్టార్ట్ చేశారండి. మీకైతే ఆన్సర్స్ దొరకలేదు. ఎందుకంటే, ఇక్కడ మీరు ఈ పర్సన్‌ని కంట్రోల్ చేయడం అనేది కాన్షియస్‌గా చేయలేదు. బట్ డెఫినిట్‌గా మీరు చేశారు. సో, అది మీకేంటంటే టాక్సిక్ లాగా అనిపించలేదు. ఆర్ మీరేంటంటే అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేస్తున్నారు అనే వేలో ఫీల్ అయ్యారు. కానీ అది ఆ పర్సన్‌కి ఎంత అన్‌ఈజీగా ఉంటుంది. వాళ్ళెందుకసలు మీ కంట్రోల్‌లో ఉండాలి? అంటే వాళ్ళు వాళ్ళలా ఉండాలి కదా! వాళ్ళు అంటే మిమ్మల్ని ఎలా ఇష్టపడ్డారు? మీరు వాళ్ళని ఎలా ఇష్టపడ్డారు? సో, రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా తర్వాత లేదు కదా! ఇవేవి కూడా మీరు రియలైజ్ అవ్వలేదండి. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎంతసేపు ఈ రిలేషన్‌షిప్‌లో డార్క్‌నెస్‌నే చూస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదు. ఆర్ ఈ పర్సన్ ఇంకా మీ మాట వినరు. అదే మీరు ఆలోచిస్తున్నారు కానీ యాక్చువల్‌గా ఇక్కడ మీలో చేంజెస్ రావాలి. మీరు స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఉన్నారా? అసలు మీకు ఈ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఇఫ్ ఆ ఫీలింగ్స్ కానీ ఉంటే మీరు సెల్ఫ్‌లెస్‌గా అలా ఫీల్ అవుతున్నారా? లేకపోతే సెల్ఫిష్‌గా ఈ పర్సన్ నాకు ఇంకా ఇలానే కావాలి అన్నట్టే ఉన్నారా? మీలో అసలు రియల్‌గా చేంజెస్ వచ్చాయా లేదా? ఇలాంటి క్వెషన్స్ అన్నింటికి కూడా మీరేంటంటే ఆన్సర్స్ వెతుక్కోవాలండి. మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే చాలా క్వెషన్స్‌కి మీరేంటంటే ఆన్సర్స్ వెతకాలి. మీలో చాలా చేంజెస్ కూడా రావాలి. ఎందుకంటే మీరు ఇలానే ఉంటే మాత్రం ఈ పర్సన్ నాకు తెలిసి వచ్చే రోజుల్లో కూడా మిమ్మల్ని అంత ఈజీగా చూజ్ చేసుకోలేరు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీ దగ్గర నుంచి ఏం కావాలి అంటే ఫ్రీడమ్ కావాలండి. ఈ పర్సన్‌కి ఇంకా ఏం కావాలి అంటే మీ ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ ఫీలింగ్స్ ఎలా అర్థం అవ్వాలంటే ఈ పర్సన్‌ని మీరు అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఎవరు కూడా అంత అన్‌కండిషనల్‌గా లవ్ చేయలేరు. మనం లవ్ చేస్తే ఇన్ రిటర్న్ మనకి ఆ లవ్ రావాలనే కోరుకుంటాం. కాకపోతే ఫస్ట్ మనం కరెక్ట్‌గా లవ్ చేస్తున్నామా లేదా? ఫస్ట్ మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది తెలియడం ఇంపార్టెంట్ కదా! సో, మీరు అది ఇక్కడ తెలుసుకొని కొంత మీరు స్టెబుల్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో లైట్‌ని చూస్తారండి. ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో లైట్‌ని చూడడానికి ఛాన్స్ ఉంది. అస్సలు లేదు అని చెప్పను. కాకపోతే ఇప్పుడు వాళ్ళది చూడలేకపోతున్నారు అంటే మీలో మరి అలాంటి మార్పు లేదు కాబట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు. సో, బేసిక్‌గా మీరేమైనా కొంత చేంజ్ అయ్యి మీరు పాస్ట్‌లో ఎలా అయితే ఆ పర్సన్ విషయంలో ఉన్నారో అలా ఉండడానికి ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ మీతో మాట్లాడకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది మేము చేంజ్ అయ్యామో లేదో వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు కదా! ఇలాంటి ఏవో లాజికల్ క్వెషన్స్ అడుగుతారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా చేంజ్ అయితే ఆ పర్సన్‌కి తెలియాల్సిన అవసరం లేదు. యూనివర్స్ అంతా చూస్తూ ఉంటుందండి. యూనివర్స్‌కి అంతా తెలుసు. సో, మీలో నిజంగా మార్పొస్తే అలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే డెస్టినీ అనేది మనం ప్లాన్ చేస్తే వర్కౌట్ అయ్యేది కాదండి.
సో అది గుర్తు పెట్టుకొని మీరేంటంటే ఎవరో ఏదో చూడాలి, ఎవరికో ఏదో తెలియాలి అని కాదు. న్యాచురల్‌గా మీరు మారడానికి ట్రై చేయండి. మీ కాన్షియస్‌నెస్ వరకు అయినా సరే మీరు కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా అన్నీ మారుతాయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ ఇప్పుడు ఇంకెవరినైనా చూసుకుంటున్నారా? అసలు వేరే వాళ్ళతో ఎవరితోనైనా ఉండాలనుకుంటున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. పాస్ట్‌లో చూసినట్టయితే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా చాలా డీప్‌గా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారండి. అంటే మేబీ వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా వ్యక్తుల్ని మిస్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళేంటంటే పాస్ట్ రిలేషన్‌షిప్స్‌లో ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివేమైనా జరిగుంటాయి. సో అలాంటివి జరగడం వల్ల మీరు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్‌లోకొచ్చారో అది ఎక్కడో కానీ గ్యాప్ అనేది ఫిల్ అయినట్టుగా ఫీల్ అయ్యారండి. అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళేంటంటే ఒక పర్సన్‌ని ఇష్టపడ్డారనుకోండి. సో వాళ్ళతో సెపరేట్ అయిపోయారు. ఆ టైంలో మీరు వాళ్ళ లైఫ్‌లోకొచ్చుంటే వాళ్ళకి మీరు రీప్లేస్‌మెంట్ అయ్యారు. రీప్లేస్‌మెంట్ అయ్యారు కానీ సబ్‌స్టిట్యూట్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ ప్లేస్‌లోకి మీరు రావడం అనేది వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. అలా అని చెప్పి ఇక్కడ కొంతమందుంటారండి. వాళ్ళకేంటంటే అంటే ఫాదర్ లేకపోవడం కానీ, మదర్ లేకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో, మీరేంటంటే వాళ్ళకి అలాంటి ఒక పేరెంటల్ లవ్ ఇవ్వడం కానీ, మీరు ఆ కేరింగ్ ఇవ్వడం కానీ అవన్నీ చేశారు. సో, వాళ్ళేంటంటే మీలో అది చూసుకొని అంటే రీప్లేస్‌మెంట్‌లా ఫీల్ అయ్యారు. సో, డెఫినెట్‌గా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ఇష్టం. అంటే ఇష్టం అనే దానికంటే కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకంత రెస్పెక్ట్ ఇచ్చారు ఆర్ మీకంత వాల్యూ ఇచ్చారని చెప్పొచ్చండి. ఇది మీకు తెలియకపోవచ్చు కానీ బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి మీకు అంత కనెక్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ పాస్ట్‌లో ఉన్న వ్యక్తులతోని మిమ్మల్ని కంపేర్ చేయడం కానీ, వాళ్ళ పాస్ట్‌లో మిస్ అయింది మీ దగ్గర వాళ్ళు వెతుక్కోవడం కానీ, ఇలాంటివన్నీ జరిగాయి. ఆఫ్‌కోర్స్ మీరు కూడా వాళ్ళ కోసం అదే చేశారు. లేకపోతే మిమ్మల్నెందుకు వాళ్ళలా అనుకుంటారు. డెఫినెట్‌గా మీరేంటంటే వాళ్ళ కోసం చాలా చేశారు. అందుకే వాళ్ళతోని మీకు అలాంటి కనెక్షన్ అయితే ఉంది. సో, అప్పటికి కొన్ని సార్లు మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, మేబీ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరిగాయండి. ఇలాంటివి జరిగినా సరే ఆ పర్సన్ ఏంటంటే మీ విషయంలో గివ్ అప్ చేయాలనుకోలేదండి. వాళ్ళకి మీరు కావాలి అనే ఆలోచనే ఉండది. అంటే మీలో కొంతమంది ఆ పర్సన్‌ని రిక్వెస్ట్ చేయడం కానీ, వాళ్ళతో మీరే వెళ్లి మాట్లాడడం కానీ ఇలాంటివి చేసుంటారు. మేబీ అంటే ఇంకొంతమందేంటంటే ఆ పర్సనే మీ దగ్గరకొచ్చి మాట్లాడడం కానీ, ఇలాంటివి కూడా జరిగుండొచ్చు. సో, ఏదైనా సరే ఇక్కడ ఎలా జరిగినా స్టిల్ ఆ పర్సన్ మనసులో మాత్రం ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే కోరుకున్నారు కానీ, ఎప్పుడూ కూడా ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వాలి అని వాళ్ళైతే అనుకోలేదు. ఆఫ్‌కోర్స్ మీ మధ్యలోనే థర్డ్ పర్సన్ ఏంటంటే ఉండడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ మధ్యలోనే ఏంటంటే థర్డ్ పర్సన్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. ఆఫ్‌కోర్స్ వీళ్ళు ఇంకెవరినైనా ఇప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు. ఆ థర్డ్ పర్సనే అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ స్టిల్ పాస్ట్‌లో మాత్రం ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు. అది లవ్ ఇంట్రెస్ట్ అని మళ్ళీ నేను చెప్పను. కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ లైట్‌ని చూడలేకపోతున్నారండి. వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇంక ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. ఎంత ముందుకు వెళ్ళినా సరే ఇంక ఇలానే ఉంటది అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ప్రెజెంట్ అయితే లాయల్‌గా ఉన్నారండి. మీ మధ్యలో పాస్ట్‌లో ఒక పర్సన్ ఉండొచ్చు కానీ, ఇప్పుడు మాత్రం మీ విషయంలోని వాళ్ళేంటంటే కొంత అంటే కమిటెడ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. లాయల్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ, స్టిల్ ఆ పర్సన్ ఏంటంటే రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయగలరు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారేమో అని నాకనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకెలా అనిపిస్తుందంటే, వాళ్ళు ఈ చాయిస్ చేసుకోలేరు. అంటే మిమ్మల్ని వాళ్ళు చూజ్ చేసుకోలేరు. అలా అని చెప్పి వేరే వాళ్ళతో కూడా వాళ్ళు ఉండలేరు. సో, అసలు లైఫ్ ఏంటి ఎలా ఉంది అని బాగా డిస్టర్బ్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్‌లీ అంటే ఒకటైతే నేను చెప్పగలను. ఇప్పటికైతే మాత్రం వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. వాళ్ళేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. ఎక్కడో కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి, ఇంత ట్రస్ట్ చేస్తేనే ఇలా జరిగింది కదా! సో, మేబీ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు పాస్ట్‌లో ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనేంటంటే వీళ్ళు ఎవరిని కూడా ట్రస్ట్ చేయాలి అనుకోవట్లేదండి. ఎక్కడ కూడా వీళ్ళు కోరుకున్న హ్యాపీనెస్ వీళ్ళకి దొరుకుతుంది అనే ఫీలింగ్ రావట్లేదు. వీళ్ళకి ఎంతసేపు ఎలా అనిపిస్తుందంటే, మనం ఈ చాయిస్ చేసుకోలేం.
మనం ఈ పర్సన్ ని చూస్ చేసుకోలేం, ఆ పర్సన్ ని చూస్ చేసుకోలేం. ఆర్ మనం ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ తోనే థింగ్స్ ని వర్కౌట్ చేసుకోలేకపోయి ఇంకొకరు వచ్చి ఏం చేస్తారు, ఇంకొకరు మాత్రం ఏమిస్తారు, మళ్ళీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎన్నిసార్లు ఇలాంటి హెడేక్ ఫేస్ చేస్తాం, ఇదంతా మన వల్ల అయ్యేది కాదు, అదేదో సైలెంట్ గా ఉంటే మంచిది అనేలాగే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. బట్ వచ్చే రోజుల్లో మాత్రం ఒకటి నేను క్లియర్ గా చెప్తున్నానండి, మీ పర్సన్ అయితే ఒకళ్ళని వాళ్ళకి వాళ్ళుగా చూసుకోరు, కానీ ఎవరైనా వచ్చి వీళ్ళని కానీ డిస్టర్బ్ చేసినా ఆర్ వీళ్ళ విషయంలో డెస్పరేట్ గా ఉండి ఎలా అయినా కావాలి, ఎలా అయినా ఉండాలి అనే వేలో కానీ ఉంటే వాళ్ళకి మీ పర్సన్ ఒక ఛాన్స్ ఇవ్వచ్చండి. కానీ ఆ ఛాన్స్ ఇచ్చినా సరే అది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ డెవిల్ ఎనర్జీ అనేది అంటే వాళ్ళు పొసెస్ చేస్తారో అది కేవలం ఎలా ఉంటుందంటే లస్ట్ వరకే ఉంటుంది, లవ్ వరకు అయితే ఉండదండి. అక్కడ వరకు నేను చెప్పగలను. బట్ మీ పర్సన్ అటెన్షన్ ని అంత ఎవరు డ్రా చేస్తారనేది మరి టైమే ఆన్సర్ చెప్పాలి. ఇప్పట్లో అయితే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. వచ్చే రోజుల్లో మాత్రం మేబీ ఒక రిలేషన్షిప్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అది కూడా అంటే ఒక కమిటెడ్ పర్మనెంట్ రిలేషన్షిప్ అని నేను చెప్పను, కానీ ఒక టెంపరరీ రిలేషన్షిప్ కి అయితే ఛాన్స్ ఉంది. అది కూడా ఏంటి, వాళ్ళ థాట్స్ స్టెబుల్ గా లేనప్పుడు, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనప్పుడు, వాళ్ళు ఎమోషనల్ అవుతున్నప్పుడు, వాళ్ళకి వాళ్ళు కొన్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు జరగొచ్చండి. అంటే ఇప్పుడు మీరు ఇంకెవరితోనో ట్రావెల్ అవుతున్నారు, మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఏంటంటే వాళ్ళ విషయంలో అలా లేరు అని వాళ్ళు ఎక్కడైనా సరే అనుకుంటున్నా, వాళ్ళకి అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయినా సరే అప్పుడు మేబీ ఎవరైనా వీళ్ళు వెనక అలా పడితే వీళ్ళు ఆ రకంగా ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. బట్ ఇప్పట్లో అయితే మాత్రం మీరు ఈ పర్సన్ ఎవరినైనా చూసుకుంటున్నారేమో, ఎవరితోనైనా ఉంటున్నారేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పర్సన్ మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి. మీ విషయంలో ఇంకా కొంచెం లాయల్ గానే ఉన్నారు, కొంత కమిటెడ్ గానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. సో బేసిక్ గా వాళ్ళు అంటే రిలేషన్షిప్ మీతో ఉన్నది వర్కౌట్ అవుతుంది అని బిలీవ్ చేయట్లేదు, కానీ స్టిల్ వాళ్ళు ఏంటంటే ఇంకొకరిని మీ ప్లేస్ లోకి తీసుకొచ్చి మీకు రీప్లేస్మెంట్ గా వాళ్ళతో ఉండాలి అనే ఆలోచనలో లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి ఇది కూడా కాంప్లికేట్ అవుతుంది, ఇది కూడా మనం హ్యాండిల్ చేయలేం, ఇంత టఫ్ జాబ్ మన వల్ల కాదు, ఎందుకు అనవసరంగా అంటే గతంలో మీకు వాళ్ళు ఇచ్చిన ప్లేస్ కానీ మీ విషయంలో వాళ్ళు ఆలోచించింది కానీ చాలా డిఫరెంట్ అండి. ఎవరు కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ తోని ఆర్ వాళ్ళ పాస్ట్ లో ఉన్న స్పెషల్ పర్సన్ తోని ఇంకొకరిని చూడరండి. అలా ఎంతో అటాచ్మెంట్ ఉంటేనే అది జరుగుతుంది. మీతో అది వాళ్ళకి ఏర్పడింది. బట్ స్టిల్ కొన్ని జరిగాయి. మరి అది ఎవరి వల్ల జరిగినా, ఎలా జరిగినా ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ చాలా మారిపోయిందండి. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని ఇప్పటికైతే స్టెబుల్ గానే ఉన్నారు. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఇఫ్ మీరేంటంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నారు, ఆర్ కొంత మీరేంటంటే స్టెబుల్ గా ఉన్నారు అని వాళ్ళకి తెలిస్తే ఏమైనా సరే ఎవరైనా వ్యక్తులు వచ్చినా వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ అయితే వాళ్ళకి వాళ్ళగా ఎవరిని కూడా చూసుకోవడం కానీ, ఎవరితోనైనా ఉండాలి అనుకోని కొంత డెస్పరేట్ గా ఉండడం కానీ జరగదండి. కానీ వాళ్ళ ఎమోషన్స్ ఏమైనా ఫ్లక్చువేట్ అవుతున్నా ఆర్ వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని వాళ్ళు మరి కొంచెం నెగిటివ్ గా చూసినా ఆ టైంలో మేబీ ఇంకెవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు. బట్ అదైతే లాంగ్ లాస్ట్ అయ్యే రిలేషన్షిప్ కాదు. అక్కడ వరకు అయితే నేను క్లియర్ గా చెప్పగలను. సో ఏదైనా కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే నాకు ఇలా కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో సిచ్యువేషన్స్ ఇంకా మారొచ్చు. సో ఇప్పటికైతే చూద్దాం మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. మీరేంటంటేనండి కేర్ ఫ్రీగా ఉన్నారండి. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరు లవ్ అండ్ కేరింగ్, ఎఫెక్షనేట్‌గా ఉండడం కానీ అన్నీ జరిగాయండి. అన్నీ ఇచ్చారు యాక్చువల్‌గా ఒక మాటలో చెప్పాలంటే. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయిపోవడం కానీ, మీరేంటంటే ఈ పర్సన్‌కి కనెక్ట్ అయిపోవడం కానీ ఇదంతా అంటే కొంతకాలం మీకు మంచిగానే అనిపించింది, కానీ గ్రాడ్యుయల్‌గా మీకేంటంటే కొంత అన్‌ఈజీగా అనిపించడం స్టార్ట్ అయిందండి. మీలో కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి. సో, అక్కడి నుంచి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? మీరసలు హ్యాండిల్ చేయగలరా లేదా? అని మీరేంటంటే కొంత డౌట్ పడడం కానీ, అసలు ఏంటి పరిస్థితి? ఇది ఎటువైపు వెళ్తుంది అని డౌట్ పడడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. యాక్చువల్‌గా మీరొకటి గుర్తుపెట్టుకోండి, మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా ఇప్పుడు లేరండి. ఇది ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి ఇలాంటిదే వచ్చింది. బట్ మీది డిఫరెంట్. మీరేంటంటే
ఈ పర్సన్ విషయంలోని రోజు రోజుకి కూడా ఇన్సెక్యూరిటీస్ పెంచుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మీ ఇన్సెక్యూరిటీసేనండి. మీరేంటంటే ఎక్కడో కానీ డెస్పరేట్‌గా ఉన్నారు. ఈ పర్సన్‌ని డౌట్ పడుతున్నారు. ఈ పర్సన్ ఇంటెన్షన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. మేబీ మీకెలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ ఇంకెవరితోనైనా ట్రావెల్ అవుతున్నారు. ఈ పర్సన్ అంటే క్లియర్‌గా అంటే మిమ్మల్ని కాకుండా ఇంకెవరినైనా చేసుకుంటారు. ఆ రకంగా మీరేంటంటే ట్రిగ్గర్ అయిపోతున్నారు. మీరు ట్రిగ్గర్ అయిపోయి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? సిట్యుయేషన్ ఎలా ఉంది? అసలు అక్కడ ఏంటి ఒరిజినల్‌గా ఉన్నది అని ఆలోచించకుండా మీకు ఆ ఇన్‌సెక్యూరిటీ ఏదైతే ఉందో దాని ప్రకారం యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఆ పర్సన్‌కి ఏంటంటే నచ్చట్లేదండి. ఎందుకంటే ఆ పర్సన్ ఇప్పటికైతే లాయల్‌గానే ఉన్నారు. వాళ్ళేమి మిమ్మల్ని చీట్ చేయడం కానీ, మీ విషయంలో అంటే ఇంకేదో ఆలోచించుకొని అలా లేరండి. సో, అలా లేని వ్యక్తిని మీరు వాళ్ళు అలా ఉన్నారు, అదే చేస్తున్నారు అనంటే అది వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? మేబీ వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉండొచ్చు. బట్ వేరే ఆప్షన్స్ ఉన్నా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదండి. ఆర్ మీ ప్లేస్ వేరే వాళ్ళకివ్వాలి అనుకోవట్లేదు. చాలా డిఫరెన్స్ ఉందండి వాళ్ళు ఆలోచించేదానికి. కానీ మీరేంటంటే వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారేమో, వాళ్ళు అలా ఉంటున్నారేమో అనుకోని ఎక్కువ ఆలోచించి థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో, మీరు ఎప్పుడైతే మీ గట్ ఫీలింగ్ చెప్తుంది వింటారో, ఒక సిట్యుయేషన్‌ని పైపైన కాకుండా డీప్‌గా చూసి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీరు యాక్ట్ చేస్తారో అప్పుడే మీరు కంఫర్టబుల్‌గా ఉంటారండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అవ్వడానికి రీజన్ కూడా మీరే. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకర్థమవుతుంది. ముందంతా ఈ పర్సన్ విషయంలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఎక్కువ కేరింగ్‌గా ఉన్నారు. తర్వాత ఎలా అయిపోయిందంటే ఈ పర్సన్‌ని పట్టించుకోవడం తగ్గించేసారు. లేకపోతే ఈ పర్సన్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ ఏంటో అర్థం చేసుకోవడం మానేశారు. సో, మీరు కూడా ఏంటంటే కొంత ఫ్రీ అవ్వాలి అని చూసారు. వన్స్ ఫ్రీ అయిన తర్వాత ఆ పర్సన్ కొంత మీకు దూరమైన తర్వాత మీరు తెలుసుకున్నారు. సో, తెలిసిన తర్వాత ఇంకిప్పుడేం చేస్తారు? ఇప్పుడు మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ వచ్చేస్తున్నాయి. ఈ పర్సన్ ఎక్కడ మిమ్మల్ని రీప్లేస్ చేసి ఇంకొకళ్ళని ఆ ప్లేస్‌లో పెడతారేమో అని. సో, దాని ప్రకారం మీరు యాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ పర్సన్ అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా ఏంటంటే వాళ్ళకి ట్రామా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకొకళ్ళని చేసుకోలేకపోతున్నారండి. ఇఫ్ వాళ్ళు ఇంకొకళ్ళని చేసుకునే పరిస్థితొచ్చినా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మర్చిపోవడానికి కానీ, మీకు దూరంగా ఉండడానికి కానీ వాళ్ళు అలాంటి పని చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో, ఒకటే చెప్తాను. ఇప్పటికైనా మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని, మీ ఫియర్స్‌ని పక్కన పెట్టండి. స్టెబుల్‌గా ఉండండి. ఈ పర్సన్ నాకే కావాలి. ఈ పర్సన్ ఇంకొకళ్ళకి దక్కకూడదు అనే అలాంటి మైండ్‌సెట్‌లో కాకుండా ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్‌తోని నేను ట్రూగా ఉంటాను. నేను చేంజ్ అవుతాను. ఈ పర్సన్‌ని నేను అర్థం చేసుకుంటాను. ఆర్ ఆ పర్సన్ నన్ను అర్థం చేసుకునేలా నేను మారుతాను. సో దట్ వాళ్ళే అంటే ఆలోచించుకుంటారు అనేలాగా మీరు ఉంటే రిలేషన్‌షిప్‌లో మార్పొస్తుంది. ఈ పర్సన్ నాకెలా అయినా కావాలి, ఇలానే జరగాలి అంటే మాత్రం ఇది రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతదండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. కొంచెం అంటే మీ ఫైల్ ఫస్ట్ నుంచి కూడా కొంత నాకు కన్‌ఫ్యూజ్డ్‌గానే అనిపించింది. సో, నాకెలా అయితే అంటే రకరకాలుగా మెసేజెస్ అయితే ఛానెల్ అయ్యాయి. నేను దాని ప్రకారమే మీకు రీడింగ్ చెప్పాను. సో, మీకు ఎంతవరకు రెసొనేట్ అవుతుందో అంతవరకు మీరు తీసేసుకోండి. ఇఫ్ రెసొనేట్ అవ్వట్లేదు అంటే ఇంకొక కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 'అరవింద బ్లూ ఫెదర్' పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ పర్సన్ ఇప్పుడు ఎవరినైనా చూసుకుంటున్నారా? ఆర్ వాళ్ళు ఇంకెవరితోనైనా ఉండాలనుకుంటున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ రిలేషన్‌షిప్‌లోని చాలా దూరం వచ్చేసారండి. అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీకోసం చేయాల్సిందంతా చేశారు. మరి నార్మల్‌గా అయితే ఈ పర్సన్ పెద్ద ఎఫర్ట్స్ పెట్టే టైప్ కాదు కానీ, మరి ఈ రిలేషన్‌షిప్ కోసం అయితే ఎఫర్ట్స్ పెట్టారనే చెప్పాలి. మీకోసం చాలా వదులుకున్నారు. మీకోసం అంటే చాలా చేశారు. అట్‌లీస్ట్ వాళ్ళ నేచర్‌కి వాళ్ళు ఇవన్నీ చేసే టైప్ అయితే కాదు కానీ, మరి మీ విషయంలో మాత్రం చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశారు. సో, మరి ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళకెలా అనిపించిందంటే, ఇంకా లైఫ్ ఇలానే ఉంటదేమో, అంటే మీ దగ్గరుంటే ఇంకా ఇలా వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తదేమో, మీరు అది అర్థం చేసుకోకుండా మీరు ఇలానే ఉంటారేమో అనే భయం వాళ్ళకి మొదలైందండి. సో, బేసిక్‌గా ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు జడ్జ్ చేయడము, వాళ్ళని మీరు జడ్జ్ చేయడము ఫైట్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. ఈ పర్సన్ ఏంటంటే ఇంక నేను ప్రిటెండ్ చేయలేను. ఇంక నా వల్ల కాదు. ఇదంతా నాకు జరిగేది కాదు. ఇప్పటి వరకు నేను చేసింది నాకు చాలు అనేలాగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో, ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంకా ఆ రకంగా వాళ్ళు డిసైడ్ అయిపోయారో మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారండి. యాక్చువల్‌గా ఇది వాళ్ళకొక అవేకెనింగ్ లాగా అయిపోయింది.
నిజానికి ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు ఏంటంటే మంచిగానే ఉన్నారు, అంతా మంచిగానే చేశారు. బట్ మీ విషయంలో ఏంటంటే రోజు రోజుకి కూడా వాళ్ళ కష్టాలు ఎక్కువైపోతున్నట్టుగా, వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువైపోతున్నట్టుగా అనిపించడం స్టార్ట్ అయింది. ఆ ఇబ్బందులకు కారణం కూడా మీరే అని వాళ్ళు ఏంటంటే అనుకున్నారు. మరి ఎవరైనా కూడా అవ్వచ్చు కానీ, బట్ మీ విషయంలో మాత్రం వాళ్ళకి అలా అనిపించింది. ఇంక భయపడిపోయారండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని జడ్జి చేశారు, మీతో ఫైట్ చేశారు, అంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. అదొక్కటే మీరు కన్సిడర్ చేయొద్దు. రిలేషన్షిప్ లో మీకు ఇప్పుడు దూరంగా ఉంటున్నారంటే భయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భయంతోనే వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉంటున్నారు. సో ఇప్పుడు కూడా ఈ పర్సన్కి ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది వర్కౌట్ అవుతుంది అని వాళ్ళకి అనిపించట్లేదు. అప్పుడప్పుడు వర్కౌట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం అంటే ఇప్పటి వరకు ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు ఇంకేం వర్కౌట్ అవుతుంది, గతంలో చాలా చేసాం, ఆ చేసినప్పుడే ఆ వ్యక్తులు గుర్తించలేదు, అప్పుడే వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేదు, ఇప్పుడేం గ్రాటిట్యూడ్ ఉంటది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లోని ఇంకొక పర్సన్ వస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారండి. బట్ దానికోసం వాళ్ళు స్పెసిఫిక్ గా ప్రయత్నాలు చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా అటెన్షన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా సరే నువ్వు ఇంత మంచి వ్యక్తివి, అసలు నీకు ఇలా చేయడం ఏంటి, నీ వాల్యూ నీ వర్త్ వాళ్ళకి తెలియదు, అందుకే ఇలా జరిగింది అని ఎవరైనా అన్నారనుకోండి, ఈ పర్సన్ ఏంటంటే అప్పుడు పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. మేబీ ఈ పర్సన్ లైఫ్ లో ఇప్పుడు ఇంకెవరైనా ఉండి అలాంటి మాటలు చెప్తుంటే ఈ పర్సన్ అది కన్సిడర్ చేస్తారండి. కానీ అది కన్సిడర్ చేసినంత మాత్రాన సీరియస్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ కి భయం వేస్తుంది. ఈ పర్సన్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడో కానీ అంటే ఇక్కడ మీతో చూసిన సిచ్యువేషన్స్ అన్ని కూడా ఈ పర్సన్ కి ఆ ఫియర్ ని కలిగిస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకొకరిని కూడా వాళ్ళు హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. నాకు తెలిసి ఈ పర్సన్ కి మీరు కాకుండా ఇంకొకరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినా ఓకే. కాకపోతే వాళ్ళకి ఆ ఫియర్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారండి. మేబీ ఆ టైంకి వాళ్ళతోని ఎవరైనా మంచిగా మాట్లాడి ఒక రిలేషన్‌షిప్ గురించి ఏదైనా డిస్కషన్ పెడితే దాని గురించి వాళ్ళు మాట్లాడొచ్చు కానీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఆర్ వాళ్ళతోనే ఉండాలి అనేలాగా వాళ్ళ ఆలోచనలు కూడా లేవండి. ఆ టైంకి మంచిగా మాట్లాడుతున్నారు. అక్కడితో అయిపోయింది. బట్ రిలేషన్‌షిప్ అనేసరికి ఈ పర్సన్ ఏంటంటే మేబీ అంత రెడీగా అయితే లేరు. వచ్చే రోజుల్లో ఏమైనా సరే వాళ్ళు చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఒకటేనండి సింపుల్ లాజిక్. వాళ్ళకి ఎవరైతే కోఆపరేట్ చేస్తారో, వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టుగా ఎవరైతే ఉంటారో, వాళ్ళు చేస్తుంది గుర్తించి, అర్థం చేసుకొని దాని ప్రకారం ఎదుటి వ్యక్తులు కూడా వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటదో అంతవరకు చేసుకుంటూ వెళ్తే, అంతవరకు మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తే, అలాంటి వాళ్ళకే వీళ్ళు ఛాన్స్ ఇస్తారండి. ఇక్కడ ఓల్డ్ పర్సన్, న్యూ పర్సన్ అని కాదు. మీకు ఛాన్స్ ఉంది. ఇంకొక పర్సన్‌కి ఛాన్స్ ఉంది. సో బేసిక్‌గా ఎవరైతే అలాంటి ఒక రెస్పాన్స్ ఇస్తారో, ఎవరైతే ఈ పర్సన్ విషయంలో ఆలోచిస్తున్నారో, అంటే కొంత స్టెబుల్‌గా ఉంటున్నారు. ఈ పర్సన్ ఏంటంటే ఇలా ఉంటారు కాబట్టి మనం ఏంటంటే ఇలా ఉండాలి. ఒక్కటేనండి. ఈ పర్సన్‌కి అటెన్షన్ కావాలి. అలా అని చెప్పి అటెన్షన్ సీకర్ కాదు కానీ, బట్ స్టిల్ ఇప్పుడు మనకి ఎవరైనా సరే మంచిగా పొగుడుతుంటే, మన విషయంలో ఎవరైనా స్పెషల్ అటెన్షన్ ఇస్తే ఎలా ఉంటది చెప్పండి? ఆ ఫీలింగే వేరేగా ఉంటది. సో, అదే వాళ్ళకి కావాలి. నేచురల్‌గా కోరుకుంటున్నారు. బట్ అలా అని చెప్పి దానికోసం వెతుక్కుంటూ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ పర్సన్ అసలు వెతుక్కొని వెళ్ళాలని అనుకోవట్లేదు. ఎవరైనా వాళ్ళ దగ్గరికొచ్చి ఆ పనులు చేస్తే, అలా మాట్లాడితే ఓకే. ఆలోచిస్తారు, ఛాన్స్ ఇస్తారు. లేకపోతే ఏదీ లేదు. ఏది లేకపోయినా పర్వాలేదండి వాళ్ళుంటారండి. బట్ వెతుక్కుంటూ వెళ్లి మాత్రం ట్రాప్ అవ్వడం మాత్రం వాళ్ళ వల్ల కాదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఒక పర్సన్ కోసం వెయిట్ చేయట్లేదంటే ఆఫ్‌కోర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ మీలో ఎవరైనా సరే అంటే థర్డ్ పార్టీ కోసం ఈ రీడింగ్ చూస్తున్నట్టయితే ఈవెన్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్ ఏమి ఫిక్స్ అయిపోలేదండి. నాకు వాళ్ళే కావాలి, వాళ్ళతోనే ఉండాలి, ఆ రిలేషన్‌షిప్ అయితేనే నేను హ్యాపీగా ఉంటాను అలా ఏం లేదండి. థర్డ్ పర్సన్ కూడా వీళ్ళు కోఆపరేట్ చేస్తారా లేదా, వీళ్ళు అనుకున్నట్టు ఉంటారా లేదా, వీళ్ళకి ఆ హెడేక్ తీసుకురాకుండా ఉంటారా లేదా చూస్తారు. చూసిన తర్వాత ఇఫ్ అదంతా ఓకే వర్కౌట్ అవుతుంది అంటే ముందుకు వెళ్తారు. లేదు ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు, ఇదంతా హెడేక్ గానే ఉంది, సేమ్ మళ్ళీ డిస్టర్బెన్సే ఉంది అంటే డ్రాప్ అయిపోతారండి. ఈ పర్సన్ అయితే మాత్రం ఇంకా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ లో మాత్రం రిస్క్ తీసుకోరని చెప్పొచ్చండి. వాళ్ళకి ఏది కన్వీనియంట్ గా, కంఫర్టబుల్ గా ఉంటే ఆ పాతే ఇంకా. అంటే ఇక్కడ ఓల్డ్ పర్సన్, న్యూ పర్సన్ అని అయితే ఏం లేదు. బేసిక్‌గా వాళ్ళకి ఎవరు అంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పరిస్థితుల ప్రకారం మూవ్ అవుతారో వాళ్ళే. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి ఈ రీడింగ్. ఎందుకంటే మీ పర్సన్ చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ హర్ట్ అయ్యారు. ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో, ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ పర్సన్ ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అలా అని చెప్పి మీ విషయంలో వాళ్ళకి హోప్ లేదు, మీ విషయంలో వాళ్ళు ఏది కన్సిడర్ చేయట్లేదు అని కాదు కానీ, మీ విషయంలో వాళ్ళకి డౌట్స్ ఉన్నాయండి. వర్కౌట్ అవుతదా లేదా అనేది ఒకటి క్లారిటీ లేదు.
కొన్నిసార్లు పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు నెగెటివ్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో నాకర్థమైంది. బట్ వాళ్ళేంటంటే ఇంకా అంత ధైర్యం చేసి, అంత వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకొని, మీ దగ్గర కాంప్రమైజ్ అయితే మాత్రం ఉండాలి అనుకోవట్లేదు. నేను చెప్పాను కదా! సింగిల్‌గా అయినా ఉండడానికి ఓకే. కానీ, ఈ రకంగా అంటే మాత్రం వాళ్ళ వల్ల అవ్వదండి. వాళ్ళు ఈ విషయంలోనేంటంటే ఫుల్ క్లారిటీతో ఉన్నారు అని మాత్రం నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీకు ఈ పర్సన్ కావాలండి. ఈ పర్సన్‌తో మీరేంటంటే రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వాలనే చూస్తున్నారు. థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ చూస్తున్నప్పుడు, ఈ పర్సన్ మాట్లాడుతున్న కొన్ని మాటలు వింటున్నప్పుడు ఎందుకో కానీ ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవుతాయని ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే మీరు ముందుకు వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నారు. మీకేంటంటే కొన్నిసార్లు ఈ వ్యక్తి కావాలనిపిస్తుంది, కొన్నిసార్లు వద్దనిపిస్తుంది. దానివల్ల మీరు కూడా ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. దానికి రీజన్ ఒకటే. మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియట్లేదు. మీరేంటంటే ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తి విషయంలో మీకేం కావాలి? ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? అసలు ఎలా వర్కౌట్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు? మీకేంటంటే సిట్యుయేషన్స్ చూస్తున్నారండి. ఎలా అయినా సరే వర్కౌట్ చేసుకోవాలి. ఎలా అయినా అంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి అనేలానే ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ పర్సన్ మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ యాక్షన్స్ కానీ చూస్తున్నారో మళ్ళీ డ్రాప్ అయిపోతున్నారు. మళ్ళీ అంటే వద్దొద్దు ఈ పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఎలా అయినా సరే మళ్ళీ ట్రై చేద్దాం అని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ ఇలానే ఏదో జరుగుతుంది. మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకంటే మీకు కూడా ఈ పర్సన్ ఈ పాయింట్‌లో ప్రయారిటీ కాదండి. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ పర్సన్ అలానే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదు. ఈ టైంలో వాళ్ళు ఎవరికీ కూడా అటెన్షన్ ఇవ్వాలనుకోవట్లేదు. వాళ్ళకి ఎవరైనా ఇస్తే వాళ్ళది చూసి దాని ప్రకారం వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. సో, మరి మీరేంటంటే ఇది ఛాలెంజేనండి. కాకపోతే ఈ ఛాలెంజ్‌ని ఫేస్ చేయగలరా లేదా? ఆ వ్యక్తి కోసం ఫైట్ చేయగలరా లేదా? అనేది డిసైడ్ అయ్యి వన్స్ మీరు అలాంటి ఒక స్టాండ్ తీసుకొని ఆ పర్సన్ విషయంలో కమిటెడ్‌గా ఉంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే లాస్ట్ వరకు నేనేంటంటే ఫైట్ చేస్తాను అనేలా ఉంటేనే ఆ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేస్తారు. వెంటనే ఓపెన్ చేయాలి, వెంటనే చేంజ్ అవ్వాలి, వెంటనే రిలేషన్‌షిప్ ఇలా ఉండాలంటే అదైతే ఇక్కడ జరిగేది కాదు. ఎందుకంటే ఆ పర్సన్ ఇప్పటికే చాలా ఫేస్ చేస్తున్నారు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. సో, మీకు వాళ్ళేంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. అలా అని ఛాన్స్ లేదని కాదు. 100% ఛాన్స్ ఉంది. యాక్చువల్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎక్కువ ఛాన్సెసే ఉన్నాయి కానీ, స్టిల్ ఎలాంటి పరిస్థితి అంటే మీరు కూడా స్టేబుల్‌గా ఉండాలండి. మీరేంటంటే సిట్యుయేషన్‌ని సగం చూస్తున్నారు. ఇంకదే అని మీరు ఫిక్స్ అయిపోయి వచ్చేస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుందంటే మీకు కూడా ఆ డెడికేషన్ లేదు. మీరు కూడా ఏంటంటే అంత కాన్ఫిడెంట్‌గా లేరు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్. కొంత మీరు కూడా చేంజ్ అయ్యి ఒకటి డిసైడ్ అవ్వండి ఫస్ట్. మీ ప్రయారిటీ ఏంటో తెలుసుకోండి. మీరా? ఆ పర్సనా? మీకు మీరు ప్రయారిటీ అయితే ఈ పర్సన్ విషయంలో ఇంక ఎఫర్ట్స్ పెట్టొద్దండి. ఒకవేళ మీకు ఆ పర్సన్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి. ఆ పర్సన్ చేంజ్ అవ్వడానికైతే టైం పడుతుంది. బట్ చేంజ్ అయితే అవుతారు. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.